నువ్వు చెప్పింది సంపూర్ణ మద్దతు ఇచ్చాను. రేట్లు హై చేసిన అంటే మద్దతు ధర ఏం చేసినావు? హై చేసినావు. మొత్తం చీప్ లిక్కర్ కదా, 100 రూపాయలు 200 రూపాయలు. సాయంత్రం 8 అయిందంటే 9 గంటలకే బంద్. అప్పుడేదైతుంది ఈ స్టాక్ ఖతం అయిపోయింది. 330 330 అదే బ్రాండ్ చేంజ్ సేమ్ అదే. తో ఈ విధంగా పబ్లిక్ లూట్ చేసాడు. ఇప్పటికైనా ప్రజల ముందుకు క్లారిటీ సూటిగా జవాబు చెప్పాలి. ఎందుకు క్యాష్ వ్యాపారం చేసినావు? ప్రభుత్వమే హోల్సేల్, ప్రభుత్వమే రిటైల్, క్యాష్ చేయవలసిన అవసరం ఏంది? డిజిటల్ అంటే ఈ ఫోన్ పేనా గూగుల్ పే ద్వారా నష్టం ఉందా? క్యాష్ వల్ల ఏం లాభం వచ్చింది ప్రభుత్వానికి? ప్రజా ప్రయోజనాలకు ఏం లాభం జరిగింది? వెరీ క్లారిటీ. మీరు లేకపోతే మీ అంబటి రాంబాబు స్పోక్స్ మ్యాన్, లేకపోతే శాఖల మంత్రి ఉన్నాడు కదా సజ్జల, లేదా సారా వ్యాపారం చేసే రైడింగ్ పార్టీ ఒక గన్ మ్యాన్ రౌడీజం చేసిన బొత్స సత్యనారాయణ గారు, నాగేశ్వరరావు గారు, యాదవ్ గారు ఏదైతే మంత్రి చేశాడు, ఆయన కూడా చాలా మామూలు బ్రాండ్ షాపులు చేశాడు వెస్ట్ గోదావరి, వైజాగ్, హైదరాబాద్ లో. కమాన్ చెప్పండి. డిస్ప్లేకి సంబంధం ఎక్కడ మంత్రులు సంతకాలు పెట్టారు? ముఖ్యమంత్రి సంతకం పెట్టాడు. పాలసీ డిసైడ్ చేసేది ప్రభుత్వము, దాన్ని రన్ చేసే అధికారులు. ఏ జీవో వచ్చినా అధికారులతో వస్తుంది. ఎనీ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ కాదు. కనుక ఏదైతుందో దీనికి ఈ ఆంధ్ర ప్రజలు కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ నువ్వు సత్యహరిచంద్రుడివా ఏంటి? నీ మీద కేసులు బనాయిస్తావా? దీనికి జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. ఒక ఎక్సైజ్ కాంట్రాక్ట్ చేసిన వారిగా, దీని గురించి తెలిసిన వారిగా ప్రజలకు ఏదైతుందో ఆల్రెడీ కొన్ని వీడియోలు చేశాను. మళ్ళీ ఏదైతే ఎన్నికల ముందు చేశాను, ఎన్నికల ముందు ఇంటర్వ్యూ చేశాను, బాటల్లో ఫోటోలు తీశాను, షాపులో పోయాను, అవన్నీ కూడా నేను రిలీజ్ చేశాను. ఇప్పుడు డిలీట్ చేసుకోండి. బట్ నిన్న వచ్చిన ప్రకారము క్లారిటీ. ఈనాడు అయితే టేబుల్ వచ్చింది. ఏ లిక్కర్కి ఎంత, ఒరిజినల్ కేసు ఎంత, ఈ డూప్లికేట్ కే దానికంటే నాశనకం ఉంటుంది. బట్ డబుల్ కిక్ బ్యాక్, క్యాష్ కిక్ బ్యాక్. సేమ్ ఎలాగైతే సిమెంట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి వాళ్ళకి అమ్మిన తర్వాత లాభాలు 110 పెడితే 100, 90 పెడితే 80, దాల్మియా గాని తర్వాత ఇంకో వాళ్ళు మెట్రిక్ ప్రసాద్ గారిని ఇచ్చి మళ్ళీ క్యాష్ తీసుకున్నట్టు సేమ్ ఇదే పద్ధతిలో లిక్కర్లో చేశారు. దీంట్లో ఆ కేసుల్లో ఎక్కడ ఎస్టాబ్లిష్ కాదు. ముఖ్యమంత్రి మీద కానీ మంత్రుల మీద ఒత్తిడి చేసినట్టుగా అది మంత్రివర్గం చేసింది, అధికారులు చేశారు. వాళ్ళకే శిక్ష పడినప్పుడు రాజశేఖర రెడ్డి అనేవాడు లేడు. సో దాంట్లో నేను అనుకుంటున్నా ఆ కేసులో ఆయన శిక్ష పడది. ఐటీ రైడ్ అయితే ఈ సూట్ కేసు కంపెనీలో కానీ ఏదైతే అక్రమం అని దొరికితే ఫైన్ వేసేది అవుతుందో డిక్లేర్ చేస్తారు ఉంటుంది. దీంట్లో ఎవరు అతన్ని తప్పించలేరు. క్లారిటీగా అన్ని సాక్ష్యాలు, ఎవ్రీథింగ్ ట్రాన్సాక్షన్, బంగారం ఇంటికి పోయింది, డబ్బులు ఎండిపోయింది, వాసుదేవ్ గారిని తిప్పిండు, విజయసాయి రెడ్డిని తీసుకుంటారు అనుకుంటా, సజ్జల శ్రీధర్ మేము నిమిత్తం మాత్రమే అన్ని క్లారిటీ ఉన్నాయి. ఈ పత్రికలు ఎప్పుడు చెప్పినవా? ఎప్పుడన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెస్లతో మాట్లాడినవా? ఓన్లీ ఇంగ్లీష్ ఛానల్ కదా నీకు, నీదే ఎప్పుడన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడండి? ఈవెన్ ఆ 10 ఏళ్ల పోరాటంలో కూడా సపరేట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టండి. 4 ఏళ్ళు నేను ఆయనతో కలిసి ఉంటుంది కదా. పార్టీ పెట్టిన తర్వాత 4-5 ఏళ్ళు తెలంగాణ అంశం 2013 వరకు ఆయనతో కలిసి పనిచేశాను. రాజశేఖర రెడ్డి గారితో 92తో కలిసి పనిచేశాను. కుటుంబ సభ్యులు లెక్క, రాజకీయ నాయకులు లెక్క. కనుక ఇది ప్రజలకు క్యాష్ సిస్టమ్ ఎందుకు పెట్టావు, దానివల్ల ఏం లాభం జరిగింది, డిజిటల్ సిస్టమ్ ఎందుకు క్లోజ్ చేశావు, పక్క రాష్ట్రాల కంటే ఏదైతుందో ఈ రేట్లు ఎట్లా డబుల్ రేట్లు వచ్చింది, దీనికి వివరణ ఇవ్వవలసిన అవసరం ఉంది. ఈ రోజైతే దానికి ఏం వివరణ ఇచ్చినట్టు ఇక్కడ నాకైతే క్లారిటీ కనిపించలేదు. ఏదో బుకాయించిండు, ఏదో నిన్న ఏదైతుందో మనం బుక్కు దేశాలున్న పట్టుకోసమై గంభీరం. కానీ ఖచ్చితంగా అల్టిమేట్ ఎంటైర్ మనీ తాడపల్లికే పోయింది, అనుమానం లేదు. ఖచ్చితంగా దీంట్లో ఇది కేసు రేపు ఏమవుతుందో కాదు. దాంట్లో 16 నెలలు అరెస్ట్ అయ్యాడు, ఉండడు, కేసు ఏం కాదని నేను అనుకుంటాను. దీంట్లో మాత్రము క్లారిటీగా ఎవిడెన్సెస్ ఉన్నాయి. శిక్ష అనేది ఖచ్చితంగా పడుతుంది. జైలు పోవడం తప్పించుకోలేదు. 10 రోజులు అటు ఇట అది డిసిషన్ మేకింగ్ గవర్నమెంట్ చేతిలో ఉండాలి. మా అన్నాడు మీరు మంచి చెడ్డ ఇప్పుడా ఎన్నికలు లేదు. పోనీ జైలు పోతే చంద్రబాబు గారు అయ్యిండు, మొన్న కేజ్రీవాల్ ఏమైండు, కవిత ఏమైంది, జైలు పోతే 0 సీట్ అయింది కదా, 8 డిపాజిట్ అయింది కదా, 17 సీట్ అంటే ఎంఐఎల్కి వస్తుంది, గెలవలే కదా. అంతకుముందు జైలు పోయి పదయాత్ర ఇచ్చి 2014 గెలవలేదు కదా. ఈ రోజు 100 కోట్లకే ఒక ముఖ్యమంత్రి
ఉప ముఖ్యమంత్రి, తర్వాత ఇంకొక మంత్రి, మన మాగుంట ఫ్యామిలీ వాళ్ళందరూ జైలు పోయింది కదా, 100 కోట్లే. ఇది 3,200 కాదు, రేపు 25 నుంచి 30 కోట్ల ఏదైతుందో ఈ కిక్ బ్యాక్స్ లెక్క పెడితే మోర్ దాన్ 25 crores లెక్క రాబోయే రోజుల్లో 10-15 రోజులు తేలబోతుంది. దీంట్లో జైలుకు పోవడం ఖాయము. వాళ్ళ అమాయకులు పాపం, వాళ్ళు కూడా కమిషన్ కొట్టింది, వీళ్ళందరూ కమిషన్ కొట్టలేదు. ఇలా రాజకేశ్వర రెడ్డి సినిమాలు ఎట్లా పెట్టిండు, అంతకుముందు ఏముండే ఆయన పరిస్థితి. ఈ 19 నుంచి 24 వరకు ఆయన ఆస్తులు ఎంత పెరిగినాయి, కంపెనీలు ఎంత అంతా రైడ్ దొరికినాయి కదన్నా. బంగారం రిసిప్ట్లు దొరికినాయి కదా, కంపెనీస్ దొరికినాయి కదా, బాంబే కంపెనీ, ఇది కంపెనీ, హైదరాబాద్ కంపెనీ, ఇవన్నీ పత్రికలు వచ్చినాయి. ఏదైతుందో రీసెర్చ్ కాదు, వాళ్ళు ఇచ్చే లీకే. ఈ పేపర్ కున్న క్రెడిబిలిటీ, అక్కడ ఉండే అధికారులతో వాళ్ళకుండే సంబంధాలతో వాళ్ళు ఇచ్చిందే రాస్తుంది తప్పితే ఏదో ఊహించి రాయడం లేదు, ఊహించి చెప్పడం లేదు. 100% ఈ రెండింటిలో కాదు, చాలా సోషల్ మీడియాలో వచ్చినాయి, అన్ని టీవీలో వచ్చినాయి. ఈ 2 పేర్లు ఎందుకని నేను ఇక్కడ నిన్న వచ్చినాక చూసిన కనుక క్లారిటీగా ఉంది. చార్ట్ ఈనాడు చార్ట్ దీనిలో కూడా ఉంది, చార్ట్ ఉంది, క్లారిటీగా ఉంది. దీనికి ప్రజలకు ఏదైతుందో జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే ఈ కూటమిలో ఉండే బీజేపీ నాయకులు కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, ఇది గ్రామ స్థాయి నుండి మండల స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు శాసనసభ్యుడా, మున్సిపల్ చైర్మనా, లేకపోతే మున్సిపల్ కౌన్సిలర్, సర్పంచ్, ఒకటే ప్రశ్న, క్యాష్ అనేది ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు, దీనివల్ల ఏం లాభము ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ, డిజిటల్ ఎందుకు దాన్ని తీసేసిండ్రు, ఇది క్లారిటీ జవాబు చెప్పాలా. ఇది అడగవలసిన అవసరం ఉందని నేను కూటమి నాయకులకు ఏదైతుందో విజయవాడ ప్రస్తావన చేతులు జోడించి అడుగుతున్నాను. మిమ్మల్ని కూడా ఏదైతుందో ఇది ఎలాగైతే క్రియేటివిటీ స్టోరీస్ చేస్తారు, ఈ స్టోరీ చేసి మీరు కూడా కొందరు తీసుకొని ఇది ఎప్పుడైనా జరిగిందా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సార్, మీరే 10 రూపాయలు పే చేస్తున్నారు కదా, సిగరెట్ కో, దీనికో, తర్వాత ఏదైనా చాలా అంతా డిజిటల్ పేమెంట్ ఎందుకు జరిగింది, కారణం ఏంటి, ఇది క్లారిటీ వివరణ ఇవ్వాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వారి తరఫున మాట్లాడే అవకాశం వరకే బొత్స గారా, దందా చేసి నాగేశ్వరరావు గారా, లేకపోతే అంబటి రాంబాబు గారా, సకల శాఖల మంత్రి సజ్జలకు కూడా బయటపడ్డది కదా, ఇవాళ చూశారు 55 ఎకరాలు. సిగ్గుండాలి క్లారిటీ. ఎక్కడ దాక్కున్నాడు బాలాజీ, లైఫ్ బోర్డ్ డైరెక్టర్, ఆయన కూడా ఒక ఆడిటర్, విజయసాయి రెడ్డి శిష్యుడిగా ఉన్న ఆడిటర్. ఎక్కడ మైసూరులో ఎక్కడో అడవిలో ఉంటే ఒక గెస్ట్ హౌస్ దొరికింది, ఆయన కూడా ఇప్పిండు మొత్తం. నేను ఇంకా మాత్రం ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్తారు కదా, సజ్జల శ్రీధర్ గారు, విజయసాయి రెడ్డి గారు, బాలాజీ అండ్ రాజ్ కసిరెడ్డి, మీరు ఏదైతే సూత్రధారి ఉన్నాడో ఆయన కూడా చెప్పిన విషయాలు. రాబోయే రోజుల్లో 3,200 కోట్లు కాదు, నేను నిన్నటి వరకు 3,200 కోట్లు ఎక్కువ లేవనుకున్నా. ఈ కిక్ బ్యాక్స్ ఈ చార్ట్ చూసిన తర్వాత కొంతమంది మిత్రులతో మాట్లాడినప్పుడు ఏదైతుందో ఆల్మోస్ట్ 600 ఉంటే 1,200, 700 ఉంటే 1,400, ఇది కిక్ బ్యాక్. ఇది ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళ ప్రైజ్ మీద కూడా కమిషన్ ఇవ్వాలి. ఇది జరిగింది. ఎనీ డౌట్ మీరు అడగచ్చు సార్. దీంట్లో తప్పదు సార్, అన్ని సార్ ఎక్కడికి పోయింది క్యాష్ చెప్పడం వీళ్ళే చెప్తారు కదా, తీసుకొని కృష్ణమోహన్ ఇంట్లో వేసుకోవాలి కదా, ట్రాన్స్ఫర్ ఉన్నాయి కదా. ఒక లోక్సభ సభ్యునికి పోయినట్టుగా 3 కోట్లు క్లారిటీ కనబడుతుంది కదా, బంగారం రిసిప్ట్ ఉన్నాయి కదా, అల్లిబిల్లి కంపెనీల ద్వారా వచ్చినాయి కదా. ఎవరి కంపెనీలకు వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీకి వచ్చింది కదా బంగారం ట్రాన్స్ఫర్. ఇది క్లారిటీ వచ్చింది కనుక దీంట్లో అంటే ఇది ప్రభుత్వం నిర్ణయం విషయం. నేను అనుకోను కదా, అంటే దీంట్లో కంప్లీట్ ఇది అయిన తర్వాత 15 రోజులు 20 రోజులు 2 రోజులు క్లారిటీ ఎస్టాబ్లిష్ అయిపోయాక ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎన్నికల కోసం భయపడరు, ఎన్నికలు ఇప్పుడు లేవు. అయినా ఎన్నికల్లో లబ్ధి జరగాలని ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డికి జరగలేదు, కేజ్రీవాల్ జరగలేదు, కవితకు జరగలేదు. 39 అసెంబ్లీ వచ్చి హైదరాబాద్ లో 1 సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు. బీజేపీ 1 సీటు గెలిచింది, ఓన్లీ 1 రాజాసీ. అటువంటిది 4 లోక్సభ స్థానాలు వచ్చింది. అక్కడ 8 అసెంబ్లీ వెళ్తే 8 లోక్సభ గెలిచింది బీజేపీ. కారణం ఏంటి? జైలుకు పోతే సింపతి వస్తుంది అని ఏం లేదు. అయినా
మన చంద్రబాబు గారికి వచ్చిందని అంటున్నారు. నిజమే అనుకుందాం, బట్ ఇప్పుడైతే ఎన్నికలేదు కదా సార్. ఇంకా ఆల్మోస్ట్ మోర్ దాన్ 4 years ఉంది కదా. ఖచ్చితంగా ఏదైతుందో జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో చట్టంలో బంధింపబడతాడు, ఎవరు రక్షించలేరు. ఇక కేసులు ఎన్నేళ్ళు నడిచాయి, శిక్ష పడుతుందా లేదా? ముఖ్యమంత్రులు నల్లుకు పడ్డది, చౌతాలకు పడ్డది, మధుకోడకు పడ్డది. ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ జైలు పోయాడు, గతంలో ఉన్న హోమ్ మినిస్టర్ చిదంబరం పోయాడు, ఆయన ఎంపీ ఏదైతుందో మన కర్ణాటక ఆసియన్ ఎంపీ మన మహారాష్ట్ర అతను జైలు పోయాడు. కరుణానిధి ఏదైతుందో వాళ్ళ పార్టీ యూపీఏ మిత్రపక్షంగా ఉంటే రాజా జైలు పోయాడు. కనుమలి ఆయన కూతురు పోయింది. అంతకంటే పెద్దవాడు జగన్మోహన్ రెడ్డి కాదు. దీంట్లోకి వెళ్ళి మాత్రం దాంట్లో రాజులు వేయడు, శిక్ష పడకపోవచ్చు, భయపడవచ్చు. దీంట్లో జైలుకి పోవడమే కాదు, ఈ కామన్ లేమ్యాన్ అంటే లేటెస్ట్ గా లాలా జైన్ ఒక 1 year విద్యార్థి కూడా ఒక క్లర్క్ చేసే పని కూడా దీంట్లో జైలు పోవడం ఖాయమని చెప్తాను. నా సంతకం ఎక్కడ చూపెట్టాడు, నీ సంతకం ఎందుకుంటుంది? దేని మీద సంతకం ఉంటుంది? ముఖ్యమంత్రి ఉందే సంతకాన్ని. డిస్టిలరీ ఇచ్చే అవసరం లేదు. నువ్వు ఉన్న డిస్టిలరీ నువ్వు కంట్రోల్ చేస్తున్నావు. నువ్వు ఉన్న డిస్టిలరీకి అప్పయించింది కదా విజయసాయి రెడ్డి, చంద్రచంద్ర రెడ్డితో ఇప్పించింది కదా, అరవిందో కంపెనీ తోటి 1 కోటి 110 కోట్లు ఇప్పించింది కదా సార్. సజ్జల శ్రీధర్ రెడ్డి గారు ఇప్పించిన నీ పార్టీ నీ తల్లి పార్టీలకెళ్ళి ఎంపీ అయింది కదా ఎస్పీ రెడ్డి. తర్వాత మళ్ళీ ఇండిపెండెంట్ చేసిన డిఫర్ అయింది అనుకోండి తోటి టీడీపీలో పోయాడు. కనుక ఏదైతుందో మీరు అడిగినట్టుగా ఖచ్చితంగా అరెస్ట్ కావడము, శిక్ష పడడము, జైలు పోవడం ఖాయము. శిక్ష నుంచి దీంట్లో తప్పించుకోలేడు, క్లారిటీగా ఉంది. సాక్షులు సంతకాలు పెట్టిందా లేదా? కొందరు అప్రూవ్గా మాత్రం పేర్లు అవసరం లేదు. ఇంతమందిలో సాక్షులు అయితే 140 అనుకున్నారు అనుకోండి. అఫీషియల్ ఈ రోజు వచ్చిన కథనం ప్రకారం ఒక పత్రికలో ప్రముఖంగా 4 అవుట్ ఆఫ్ ఇండియా 4 5 విత్ ఫోటోస్ వచ్చాయి ఫస్ట్ పేజ్ లో, లీడింగ్ పేపర్ ఆఫ్ ఈనాడు. లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు. నిజంగానే తప్పు చేయకపోతే ఎందుకు దేశం విడిచిపెట్టిపోయిందే? ఎందుకు వదిలిపెట్టిపోయింది దేశం వదిలిపెట్టి? క్లారిటీ ఉంది. ఒక్కరితో డీల్ కాదు ఇది. దీంట్లో దాదాపు ఈ మెయిన్ హెడ్ సెల్ అవుతుందో ఇప్పుడు నిందితులుగా 33-34 మంది చేర్చిన ప్రకారం దీంట్లో హార్డ్ కోర్స్ ఏదైతుందో ఒక 10 మంది అన్న మినిమం 10 మంది మినిమం అప్రూవర్ గా మారుతారు. 3rd degree చేయవలసిన అవసరం లేదు. మిమ్మల్ని కేసులకి వెళ్ళి తప్పించడం మీకు ఇబ్బంది ఉండదంటే ఖచ్చితంగా మారుతారు. వాళ్ళ లైఫ్ సమస్యనా, వాళ్ళ లైఫ్ బాగుంటుంది. ఓకేనా? ఈరోజు మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ జగన్ గారు గత ప్రభుత్వంలో అంటే వాళ్ళ ప్రభుత్వంలో మధ్యలో ఎప్పుడు ఇప్పుడే జరిగింది, దాన్ని తప్పిపుచ్చుకోవడానికి ఇలా చేస్తున్నారని చెప్పాను. ఒకటి చెప్పనా అన్న, ఇట్ ఈస్ ఫ్రాంక్. ఏ ప్రభుత్వమైనా ఈ గ్లోబలైజేషన్ రాకముందు ఏదైతుందో ఎక్సైజ్ R&B మేజర్ ఇరిగేషన్ ఎలక్షన్ వచ్చిందంటే ఆ డిపార్ట్మెంట్ ఒక మంత్రి ఇన్ఛార్జ్ ఉంటుండే. ఏ ప్రభుత్వాలు ఆ డిపార్ట్మెంట్లకి వెళ్ళి ఎలక్షన్ మూమెంట్ లో చందాలు ఇచ్చేవారు. అప్పుడు ఢిల్లీలో ప్రభుత్వం కదా కాంగ్రెస్ ముఖ్య, ఢిల్లీకి పంపే అవసరం లేదు, ఢిల్లీకి పంపు. అలాగే ఏదైతుందో ఏ ప్రభుత్వం ఉన్నా పార్టీ రన్ కావాలన్నా ఇతరత్ర ఉన్న ఖర్చులు కావాలన్నా ఖచ్చితంగా ఎనీ డిస్టిలరీ ఇంతకుముందు ప్రైవేటే హోల్సేల్ ఉంటుండే, రిటైల్ కూడా ప్రైవేటే. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రిటైల్ అండ్ హోల్సేల్ ప్రభుత్వం చేసింది. చంద్రబాబు గారు గతంలో ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ అక్కడ కానీ హోల్సేల్ అక్కడ రిటైల్ ఏదైతుందో రెండు ఏదైతుందో అక్కడ ప్రైవేట్. కానీ కేసీఆర్ హోల్సేల్ గవర్నమెంట్, ఏది బ్రూవరీస్ కార్పొరేషన్, ఇక్కడ బ్రూవరీస్ కార్పొరేషన్. ఎవరైనా ప్రభుత్వానికి ఎన్నికలు వచ్చినప్పుడు కానీ పార్టీల ఏదైనా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా డొనేషన్ ఏదైతుందో దేవి వైట్ అమౌంట్ ఐజ్ ఫర్ ఎలక్షన్ కమిషన్ వైట్ బాండ్స్ కొనడం కానీ జరుగుతుంది. దీంట్లో ఏ మాత్రం అనుమానం లేదు. వారు అన్నట్టుగా నేను దాన్ని డిలే చేయడం లేదు. ఆ డిస్ప్లేలో కూడా ఆ రోజున్న ప్రభుత్వం ఉండడానికి కామన్ ఎనీ గవర్నమెంట్. ఇవాళ బెంగాల్ ఉన్న కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉండే గతంలో 77 వరకు 30 సంవత్సరాలు జనతా ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఎంత హానిస్తున్నా కానీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎక్కడి నుంచి చేస్తారు పైసలు, ఖచ్చితంగా ఇది కామనే. తో డిస్టిలరీస్ హోల్సేల్ తీసుకుంటారు. వాళ్ళు ఏదైతుందో ఎన్నికలు వచ్చినప్పుడు కానీ ఎటువంటి పెద్ద వచ్చినప్పుడు ఇది డొనేషన్స్ ఇస్తారు. దాన్ని లంచమంటారా, కిక్ బ్యాకా, నువ్వు కేసు వేసినావా, అది నేను దాన్ని డీటెయిల్ గా పోలే.
బట్ ఇది కామన్ ఎనీ గవర్నమెంట్, కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్న కేరళ అండ్ బెంగాల్ ఆల్సో, త్రిపుర ఆల్సో. ఓకేనా? థ్యాంక్స్ అన్న.